హల్లెలూయా. ప్రభు చేసిన మేళ్ళకి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగిన హృదయం మనకు ఉండాలి. ఏ హృదయం ఉండాలండి? కృతజ్ఞత లేకపోతే వాళ్ళ బ్రతుకు అంధకారం అయిపోతుంది. కృతజ్ఞత లేని వాళ్ళ జీవితం వ్యర్థమైపోతుంది. వాళ్ళు వ్యర్థులైపోతారు. కనుక దేవుడు చేసిన మేళ్ళు, చిన్న మేలైన దాన్ని తలంచుకొని ప్రభుని స్తుతించాలి. భక్తుడు అది అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవబాకు అని తన ప్రాణంతో తన మనసుతో చెప్పుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇతరులకు మనం చెప్పడం కాదు, మనకు మనమే చెప్పుకోవాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ఆలోచించండి, ప్రభు చేసిన మేళ్ళని నిజంగా మీరు గుర్తుపెట్టుకున్నారా? ప్రభు చేసిన మహోపకారాల్ని తలంచి స్మరించి ఆయన స్తుతిస్తున్నామా? లేకపోతే కృతజ్ఞత లేని బుద్ధితో, కృతజ్ఞత లేని హృదయంతో దేవుని ద్వారా మేలు పొందుకొని వెనువెంటనే మరిచిపోయిన ఇశ్రాయేలు ప్రజల్లాగా కూడా మనం ఉంటున్నాము. ఆయన చేసిన కార్యాలన్నిటిని వెంటనే వాళ్ళు మరిచిపోయి సణగడానికి తిరిగారు, సంశయాలకు చోటిచ్చారు, దేవుని దూషించారు, నాయకుడిని దూషించారు. వాళ్ళెవరూ పరమ కణాన్లో ప్రవేశించలేకపోయారు. కణాన్లో వాళ్ళు ప్రవేశించలేకపోయారు. పరలోకమందున పరమ కణాను మనం ప్రవేశించాలి అంటే మనందరికీ కృతజ్ఞత ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.